పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ యార్లగడ్డ సుబ్బారావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. సుబ్బారావు గారు నమస్తే అండి. వీరు వరిలో నూతన రకాలు సాగు చేస్తున్నారు, అదేవిధంగా తక్కువ ఖర్చుతో నాటే విధానాలు ఆచరిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను జూలై నెలలో వరి విత్తనం వేయటం నేను స్టార్ట్ చేశానండి. నేను ముందు దున్నటం, తర్వాత రోటావేటర్ వేసి వరి ట్రాక్టర్తోనే విత్తనం నేను ఎదబెట్టానండి. 13-18 విత్తనం. ఆ ఎదబెట్టడంలో ఏంటంటే కొంచెం వచ్చినా రాకపోయినా రీప్లాంటేషన్ మళ్ళీ చేసుకున్నాను. ఎకరానికి 20 కేజీల చొప్పున నేను వేసానండి. నేను 13-18 విత్తనాన్ని ట్రాక్టర్ తోటి అద్దెకి తీసుకొచ్చి సీడ్ డ్రిల్ ద్వారా విత్తనం వేసానండి. విత్తనం వేసిన తర్వాత అది కొంచెం మొలక రాగానే మందులో యూరియా కొట్టుకోవడం, నానో యూరియా కొట్టారండి. నేను దానికి ఈ నాటేయటం అనేది, ఆకుమళ్ళు వేయటం అనేది బోళ్ళ ఖర్చు అయిపోతుందండి. నాకు టాటర్తోనే వెదబెట్టించానండి. దానివల్ల యూజ్ ఏంటంటే ఎకరానికి మొలక వచ్చేంత వరకు నాకు 10,000 రూపాయలు తగ్గిందండి పక్క రైతుకి. నాకు తర్వాత ఆర్గానిక్ కొన్ని వాడానండి. ఈ మందులతో పాటే వేసానండి. నేను పూతరటానికి వస్తుంది బలానికి అని చెప్పి నేను తీసుకొచ్చాను. వెదబెడటానికి ట్రాక్టర్కి 1,500 ఖర్చు అయింది. విత్తనం అయితే 20 కేజీలే నేను వేసింది. వెదబెట్టగానే వర్షానికి విత్తనం లోపలికి వెళ్ళి నార్మల్ లాగా బాగా వచ్చిందండి. ఆకుమట్టి పోసే పని లేదు, కూలీ ఖర్చు లేదు. కేవలం ఈ 1,500 రూపాయలు ఎకరానికి ఎంత అయిందో అంతే అయింది నేను నాటు వేయటానికి. నేను తర్వాత స్టాంపు అనేది కొట్టానండి. వెదబెట్టిన తర్వాత మొక్క వచ్చే ముందే ఆ పని చేశాను. అది వేసిన తర్వాత కొంచెం ఆగింది, అయినా కొంచెం వచ్చినా గానీ మళ్ళీ కలుపు మందులు వాడానండి. అటు కంట్రోల్ అయిపోయింది. మొక్క బాగా పెరిగిన తర్వాత ల్యాబ్ జింకు నానబెట్టి మళ్ళీ నాన్ యూరియా ఒకటి బలం మందులు విడివిడిగా కలిపి డోన్తోనే కుట్టించాను. తర్వాత పురుగులు దోమలు అట్టండి అని వచ్చినప్పుడు దానికి ఏదన్నా మామూలుగానే స్ప్రే చేయించానండి. డ్రోన్ అవైలబుల్ లేనప్పుడు 400 తీసుకుంటారండి. మామూలుగా హ్యాండ్ స్ప్రే కొడితే డ్రోన్తో కొడితే 300తో అవుతుంది. కూలీ తగ్గుతుందండి. ఎదబెట్టిన చేనికి కలుపు ఎక్కువ వస్తుందండి. కూలీ ఖర్చు దగ్గర 160 మంది దాకా తగ్గుతారండి 10 ఎకరాల మీద. ఎకరానికి 16 మంది దగ్గర నాకు బాగా బలంగా పెరిగింది అని చెప్పి కంకిలు బాగా వచ్చినాయి, దుబ్బులు బాగా చేసిన తర్వాత హ్యాండ్ తో కోపించామండి. గడ్డి బాగా అయింది కదా అనే ఉద్దేశంతో. కూలీ అయితే 30 మందులకి కోసారండి. నోరవటానికి, కట్టె తీయటానికి, కుప్ప వేయడానికి మొత్తం దేనికన్నా కానీ 12,500 అయిందండి. టాటాతో నూర్పిచ్చానండి. ఎకరానికి నేను గడ్డి 7,000కి ఇచ్చానండి. మామూలుగా అయితే ఎక్కువ ఉందో నాకు తెలియదు. నాకు ఆపరాలకి అడ్డంగా ఉందని చెప్పి ముందుగానే ఇచ్చేసానండి దానికి. ఆ తర్వాత వేసానండి. వరి పండటానికి మొత్తం నాకు వచ్చేసరికి ఎకరానికి 25,000 రూపాయలు అయిందండి. వెదవేయటం వలన కూలి ఖర్చులు చాలా తగ్గిపోయినాయి. వెదబెడటం వలన దుబ్బు బాగా చేయటం వలన అది ఎలా వచ్చిందంటే ఎక్కడా కూడా పట్టం అనేది జరగలేదండి. మెంటా తుఫాన్ కూడా బాగా తట్టుకుని బాగా భారీగా అయింది. ఎక్కడా వంగినట్టు ఏం లేదు. ఎకరానికి 34.4 బస్తాలు అయింది. చేను దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు 1,700 రూపాయలు ఇచ్చారు నాకు బస్తాకి. ఇది వెదబెడటం వలన ఖర్చు తగ్గింది, ఫలితాన్ని కూడా ఇచ్చింది. తుఫాన్లు కూడా తట్టుకుంది. 34.4 బస్తాలు అయిందంటే అది ఈ పాడి పంటల రైతు ఛానల్లోకి మాత్రం ప్రత్యేకంగా రైతును కాదండి, రిటైర్డ్ ఎంప్లాయీని నేను ప్రయోగాత్మకంగా దిగాను. ఎదురు పెడుతున్నారు కదా అందరూ, నేను ఎందుకు పెట్టకూడదని నేను పెట్టానండి. దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. వెద పద్ధతిలో వరి సాగు వలన కూలీల సమస్య అధిగమించి తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు పొందవచ్చని ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి.